100th Psalm, 100వ కీర్తన మనందరం కలిసి చదువుకుందాం. తర్వాత చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చదువుదామా? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో మనం సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనడి. ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. యెహోవా దయాళుడు, ఆయన కృపనిచ్చి ఆయన సత్యము తరతరముల నుండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవముగల దేవా, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన, అత్యున్నతమైన, పరిశుద్ధమైన, మహోన్నతమైన నామమున పాదములకు స్తోత్రాలు. నీవు ప్రేమించిన నీ ప్రజలతో కూడా కలిసి మీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన అవకాశం కొరకు మీకు స్తోత్రాలు. అమూల్యమైన మీ మాటలను అర్థం చేసుకుంటకు, వివరించుటకు నా శక్తి సరిపోదని, నా జ్ఞానం సరిపోదని ఒప్పుకొనుచున్నాను. మీ వాక్యాన్ని మీరే విరిచి మాకు పంచిపెట్టండి. ఈ దినాన మీ మీద నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. అపవాదిని, వాని అనుచరులను బంధించండి. ఆత్మ స్వాతంత్రాన్ని మాకు అనుగ్రహించండి. ముందున్న సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చమని యేసు నామమునే ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరి ఇంతకుముందు కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది, బట్ నేను మిస్ చేసుకున్నాను. మరి పరిస్థితులు అనుకూలించలేదు, దేవుడు అనుమతించలేదు. మరి ఈసారైనా మీ అందరితో కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి చక్కగా మీరందరూ ఆరాధన చేస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. ఇక ప్రత్యేకంగా మెసేజ్ ఏం అక్కర్లేదు అనిపించింది. అయినా కూడా దేవుని వాక్యాన్లోండి మనం కొన్ని మాటలు మనం ఆరాధనకు సహాయకరంగా మనం చూద్దాం. మొదటి వచనం, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే సమస్త దేశములు ఆయనను ఆరాధించాలి, ఆయనకి ఉత్సాహధ్వని చేయాలి. దిస్ ఏ ప్రాఫెసీ దట్ ఈస్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్. ప్రతి మోకాలు ఆయన నామమున వంగును, ప్రతి నాలుక ఆయన నామమును ఒప్పుకొనును. మరి అన్నిందాక చెప్పాడు, ఇక్కడ దాదాపు ఎన్నో ప్లాట్లు, 500 చిల్లర ప్లాట్లు ఉన్నాయి, కానీ ఒక్క క్రైస్తవ గృహం కూడా లేదు. బట్ ఇక్కడ ఇంత పెద్ద సమూహం దేవుని కొరకు కూడుకొని వీరందరి మధ్యలో దేవుణ్ణి తమ నాలుకలతో స్తుతిస్తున్నారంటే అది నిజంగా దేవుని కృప. అయితే మన గోల్ ఏంటంటే, ఇక్కడ మన చుట్టూ అంటే సమస్త దేశములు అంటే అవన్నీ మన కంట్రోల్లో లేకపోవచ్చు, బట్ మన ఇరుగు పొరుగు, మన చుట్టూ ఉన్న ప్రదేశంలో దేవుని ఉద్దేశం నెరవేరినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఏంటి? మన ప్రదేశంలో ఉన్న ప్రతి మోకాలు దేవుని పేరున వంగాలి, ప్రతి నాలుక దేవుని నామాన్ని ఒప్పుకోవాలి, ఆయన గురించి ఉత్సాహధ్వని చేయాలి. నిజానికి దేవుణ్ణి ఆరాధించడానికి నాలుకే అక్కర్లేదు. నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు, మరి మగవాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు ఎలాగ ఆరాధిస్తారా అనిపిస్తుంది. మగవాళ్ళకి నాలుక లేదు కదా, ఎలాగ ఆరాధిస్తారా? నాకు కొన్ని మాటలు దేవుడు ఆయన వాక్యం నుండి బయలుపరుస్తాడు. చూడండి, మా అందరికి తెలిసిన మాటలే జస్ట్ జ్ఞాపకం చేసుకుంటాం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. కీర్తనలు 19, 1, 2, 3 వచనాలు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఈ ఆఖరి మాట చాలా జాగ్రత్త వినండి. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. అయినా అవి ఏం చేస్తున్నాయి? దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. వాటికి భాష లేదు, వాటి స్వరం మనకి
వినపడదు. మరి దాన్ని సూపర్ సోనిక్ సౌండ్ అనాలో మరేమో మనకు తెలియదు. అంతరిక్షంలో చాలా శబ్దాలు మన చెవులకు వినబడవు, కానీ అవి దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. నాకు అనిపించింది వాటికి భాష లేదు, స్వరం లేదు, ఎలా వివరిస్తాయి అంటే జస్ట్ కొద్దిగా డీప్గా స్టడీ చేస్తే అప్పుడు ఒక విషయం నాకు బయలుపడింది. అదేంటంటే దేవుడు వాటిని నిర్మించిన దినం నుండి, దేవుడు వాటిని కలుగజేసిన దినం నుండి, దేవుడు వాటికి అప్పచెప్పిన పనిని ఇప్పటి వరకు కూడా అవి తూచా తప్పకుండా నమ్మకంగా నిర్వర్తిస్తున్నాయి. భూమి, నువ్వు ఈ కక్షలో తిరగాలి, ఇన్ని గంటల్లో నువ్వు సూర్యుని చుట్టూ రౌండ్ వేయాలి, ఇన్ని సంవత్సరాలకు ఒకసారి ఈ పలాని ఋతువులు మారాలి. అవునా కదా? ఆలోచించండి. నేను చాలాసార్లు ఆలోచించాను. అంటే ఒక ఆయన ఇట్లా చెప్తా వచ్చాడు, ఒకవేళ భూమి కనుక తన కక్షలో నుండి 1 సెంటీమీటర్ కనుక అటో ఇటో కదిలింది అనుకోండి, 1 సెంటీమీటరే, ఏం అవసరం లేదు, 1 సెంటీమీటర్ అటో ఇటో కదిలితే అది ఆ కక్ష మారుతా వెళ్ళిపోతే ఎంత విధ్వంసం సంభవిస్తుందో తెలుసా? ఇక్కడ 1 సెంటీమీటరే డిఫరెన్స్, వెళ్ళే కొద్దీ అది కిలోమీటర్లు మారిపోద్ది. వెళ్ళి పక్కనున్న గ్రహాన్ని ఢీ కొట్టచ్చు, చంద్రుడిని ఢీ కొట్టచ్చు, లేకపోతే గ్రహ శకలాల్ని ఢీ కొట్టచ్చు. ఒక పెద్ద గ్రహ శకలం తగిలిందంటే మనమందరం అయిపోయింది. ఆలోచించండి. అంటే భూమి దేవుడు అప్పగించిన కక్షలో 1 సెంటీమీటర్ కదా, 1 మిల్లీమీటర్ కూడా అటు ఇటు కదలకుండా మరి ఎన్ని సంవత్సరాలు అయిందో భూమిని సృజించి. సైన్స్ అనుకుంటుంది కొన్ని కోట్ల సంవత్సరాలని, బైబిల్లో మనకు తెలిసి ఒక 6000-7000 సంవత్సరాల నుండి మా చరిత్ర మనకు తెలుసు. భూమి మాత్రం దేవుడు చెప్పిన కక్షలో తూచా తప్పకుండా తిరుగుతూనే ఉంది. చంద్రుడు కూడా ఊరకనే తిరగట్లేదు, ఉత్తపుణ్యాన్ని చంద్రుడు తిరగట్లేదు. మనోళ్ళు అని కనుక్కుంటున్నారు. సైన్స్ ఏం చేస్తుంది చెప్పండి? దేవుడు ఆల్రెడీ చేసిన వాటిని అన్నింటినీ కనుక్కుంటుంది. కనుక్కొని వాళ్ళు పాపం దానికి కర్త కర్మ క్రియ వాళ్ళే అయిపోతున్నారు, నోబెల్ ప్రైజ్లు తీసుకుంటున్నారు, ఫాదర్లు అయిపోతున్నారు. ఫాదర్ ఆఫ్ బయాలజీ ఒక ఆయన, ఫాదర్ ఆఫ్ ఈ ఫిజిక్స్ ఒక ఆయన, ఈ ఖగోళ శాస్త్రానికి కూడా ఫాదర్లు ఉన్నారు. అవునా కదా? అయితే దేవుడు కూడా ఇచ్చాడు బిరుదులు. ఎవరు ఫాదర్ ఆఫ్ ఫెయిత్? ఎవరు? దేవుడు కూడా ఇచ్చాడు. వీళ్ళు కూడా ఇచ్చుకున్నారు బిరుదులు. కాకుంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే దేవుడు ఆల్రెడీ సృజించిన వాటిని వీళ్ళు కొత్తగా కనుక్కొని నేనే కనుక్కున్నా, ఐ ఆమ్ ద ఫాదర్ అంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాటికి స్వరం లేదు, అయితే ఎలా అవి దేవుని ఆరాధిస్తున్నాయి? వాటికి అప్పగించిన పనిని నమ్మకంగా దేవుడు ఆగమనంత వరకు అవి నిర్వర్తిస్తాయి. నేను నమ్ముతున్నాను నిర్వర్తిస్తాయని. దేవునందు ప్రేమైన వాళ్ళరా, కాబట్టి దేవుని ఆరాధించడం అంటే ఏంది? స్వరం లేకపోయినా, భాష లేకపోయినా ఏంటి? దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా తూచా తప్పకుండా వితౌట్ ఏ క్వశ్చన్ అంతం వరకు దేవుడు అనుమతించిన వరకు నిర్వర్తించడం. చూడండి తర్వాత, సంతోషముతో యెహోవాను సేవించుడి. సంతోషంతో యెహోవాను సేవించుడి. ఏం సేవ చేయాలి దేవునికి? ఏం సేవ చేయాలి? మీకు తెలుసా? అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ ఏమనుంటుందంటే, ఆయన భూమిని సృష్టిని సమస్తాన్ని సృజించిన వాడు కనుక ఆయన మనుషుల చేతులతో సేవించబడేవాడు కాదు అని ఉంటుంది. చూస్తారా వాటిని? చదువమ్మా. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువ ఉన్నట్టుగా మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఆయన మనుషుల చేతులతో సేవించబడేవాడు కాడు. వేరే ఈ లోకంలో దేవతలు దేవుళ్ళు అనిపిన వాళ్ళందరూ ఎవరితో సేవించబడుతున్నారు? మనుషుల చేతులతో సేవించబడుతున్నారు. అందుకే చరిత్రను తిరగరాయడానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన అన్నాడు, ఐ కేమ్ హియర్ టు సర్వ్ బట్ నాట్ టు బి సర్వ్డ్ అంటూ. నేను ఇక్కడికి వచ్చింది పరిచర్య చేయడానికి వచ్చాను, పరిచారం చేయించుకోవడానికి నేను రాలేదన్నాడు. కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? పరిచారం చేయించుకుంటున్నారు. ఇంకా చాలా సేవలు ఉంటాయి. పూలంగి సేవ, తర్వాత ఉయ్యాల సేవ,
తర్వాత పాలాభిషేకం, నెయ్యాభిషేకం, అంటే తెప్పలో తిరగాలనిపిస్తే మనం ఏం చేయాలంటే తెప్ప రెడీ చేసి చక్కగా ఆయన ఎక్కించి అలాగ తెప్పలో తిప్పి. దేవుని ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. ఆయన మనుషుల చేతులతో సేవించబడేవాడు కాడు. కానీ ఇక్కడేమంటున్నాడు దావీదు గారు అనేది రాసింది, నేను పైనంతా ఎతికాను, ఎక్కడన్నా దావీదుకి ఎడుతున్నాను కనపడద్దేమో, ఎక్కడ కనిపించలేదు. 91 అక్కడికి వెళ్తే మోషే చేసిన ప్రార్థన అని కనపడింది. మరి నాకు అందుకని ధైర్యంగా చెప్పలేకపోతున్నాను. కీర్తనాకారుడు ఏమంటున్నాడు ఇక్కడ, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఎలాగ సేవించాలి? మీ చేతులతో సేవ ఆయనకు అక్కర్లేదుగా, ఏంటి చెప్పండి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12:1. రోమీలకు రాసిన పత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మేము బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. ఇంగ్లీష్లో ఏమంటారు, దిస్ ఈజ్ అ రీజనబుల్ సర్వీస్ ఫర్ యూ. రీజనబుల్ యుక్తమైన సేవ. నేనేమంటానంటే, ఏం సేవ చేస్తే బాగుంటుందన్నా? బెస్ట్ సేవ ఏంటి? మనం పాటలు పాడితే బాగుంటుందా, లేకుంటే ప్రార్థన చేస్తే బాగుంటుందా, వాక్యం చెప్తే బాగుంటుందా, ఏం చేస్తే బాగుంటుందా? ద బెస్ట్ సర్వీస్ ఏంటంటే, ముందు నిన్ను నువ్వు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకో. ఎందుకు సమర్పించుకోవాలంటే, దేవుడు ఫస్ట్ ఏం చెప్పాను, వాటికి భాష లేదు, స్వరం లేదు. మరి ఎలా ఆరాధిస్తున్నాయి? దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా నెరవేరుస్తున్నాయి. అది దేవునికి ఇష్టమైన ఆరాధన. నెంబర్ 2, ఇప్పుడు ఏం చెప్తున్నాను, యుక్తమైన సేవ, సజీవంగా మిమ్మల్ని మీరు దేవునికి ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మత్తయి సువార్త 15:8 మీరు చదివితే మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 15:8, 9 కూడా చదవండి. మత్తయి సువార్త 15:8-9. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఇంకా మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు అని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను. దేవుని ఎందుకు ప్రేమిన వాళ్ళరా, అసలు బైబిల్లో వ్యర్థమైన ఆరాధన అనేది ఒకటి ఉందని మీకు తెలుసా? ఉంది. మరి వ్యర్థమైన ఆరాధన ఏంటి చెప్పండి? వీళ్ళు పెదవులతో దేవుణ్ణి ఘనపరుస్తారు, కానీ వాళ్ళ హృదయం మాత్రం దేవుంది కాదు. అంటే ఇది ఎలాగుంటుందంటే, అంటే అర్థమయ్యే చెప్పడం నాకు ఇష్టం అనమాట. ఎలాగుంటుందంటే, నువ్వు ఒక అందమైన పెళ్లి భార్యని తీసుకొని వచ్చి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు. నువ్వు తాళి కట్టే సమయానికి ఇట్ట వంగి తాళి కట్టే ఆచారం ఉందా ఇక్కడ? పనిలే, మళ్ళీ మధ్యలో ఎవరన్నా నాపుతారు. వంగి తాళి కట్టే సమయానికి నా దేహమేనిది, నా హృదయం వేరొకటిది అనింది అనుకోండి పెళ్లి భార్య, కడతావా? కట్టవుగా. అలాగుంటుందన్నమాట. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నీ పెదవులే నావి, కానీ నీ హృదయం నాది కాదు. నీ హృదయం లోక సంబంధమైంది, లేకపోతే నీ హృదయం వేరే దానికి సంబంధించింది. మరి నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావు? నువ్వు ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావో, లేకుంటే నీ శరీరాన్ని ప్రేమిస్తున్నావో, లేకపోతే నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నావో, డబ్బుని ప్రేమిస్తున్నావో, లేకుంటే లోక సంబంధమైన ఆనందాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, మీరు 2 తిమోతి 3 వెళ్తే అర్థమైద్ది. అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చును, మీకు అందరికి తెలుసు, తీబాకండి. ఆఖరి మాట, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. అది మన పరిస్థితి. మనం ఆ జనరేషన్లో ఉన్నాం. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. మా దగ్గర కొంతమంది రాడికల్ స్పీకర్స్ ఉన్నారు మా సైడు. చర్చిలో ఏసీలు వేస్తే కూడా ఒప్పుకోరు వాళ్ళు. 3 గంటలు ఏసీలు లేకుండా కూర్చోలేరా మీరు అంటారు. నేను అట్ట అంటుండే కాదులేండి, మీరు బాధపడబాకండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది రాగానే, ప్రశాంతంగా దేవుని సన్నిధిలో మనం సంతోషంగా కూర్చొని ఆరాధించడం నేను నమ్ముతా. దేవుని ప్రేమైన వాళ్ళ అంటే వాళ్ళు అక్షరంలోకి వెళ్ళిపోతున్నారు. సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు మీరు. ఇంకా 4 రోజులు పోతే ఏమో చేస్తారంటే, కింద ముళ్ళ చాపలేసి మోకాళ్ళు ఏంట్రా అంటారేమో. అది కాదు, దేవుడు ఆత్మీయ అర్థాన్ని తీసుకోమన్నాడు. ఏంటి?
దేవుడు చాలా చాలా బేసిక్ థింగ్ అడుగుతున్నాడు. మీ హృదయంతో మీరు నన్ను మీ హృదయం నాకు దూరంగా ఉంది, మీ జీవితం నాకు దూరంగా ఉంది, మీ జీవితం మీ ప్రవర్తన నాకు ఇష్టంగా లేదు, కానీ మీ పెదవులతో మీరు ఆరాధన చేస్తే నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ యాక్సెప్ట్ ఆఫ్ ఇట్. దేవుని ప్రేమైన వాళ్ళరా, మరి మనం పరీక్షించుకోవాలి. మరి ఈ సందర్భంగా ఇంకో మాట నేను తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. సమయం కొద్దిగానే ఉంది కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. సో 2 విషయాలు చూసాం మనం. మొదటిది ఏంటి చెప్పండి? భాష లేదు, స్వరం లేదు, కానీ దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఎలాగా? దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా అంతం వరకు నిర్వర్తించడం. నెంబర్ 2 ఏంటి? సంతోషంతో యెహోవాను సేవించుడు. ఎలాగ సేవిస్తారు? యుక్తమైన సేవ, ఆయనకి ఇష్టమైన సేవ, సజీవ యాగముగా మిమ్మల్ని మీరు ఆయనకు ఆరాధించండి, స్తుతించండి, ఘనపరచండి. బట్ యూ షుడ్ యుక్తమైన సేవ ఏంటది? సాక్రిఫైస్ ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ లివింగ్ సాక్రిఫైస్. సజీవ యాగంగా మీ శరీరాన్ని దేవునికి మీ హృదయాన్ని ఆయనకి ఇవ్వండి. 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. అమ్మ, ఇక్కడ ఎంతమందికి యెహోవా దేవుడని తెలియదు? అర్థమైంది నేను అడిగిన క్వశ్చను. యెహోవా దేవుడని తెలియని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అందరికీ తెలుసు కదా? తెలుసు. మరి దేవుడు ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు? మనకు చెప్పట్లేదా? దేవుని ప్రేమైన వాళ్ళరా, ఎందుకు నేను యెహోవా దేవుడని తెలుసుకొనుడి అనే మాటని హైలైట్ చేస్తున్నాను, నేను మీకు చూపిస్తాను. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 2వ వచనం, 22వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. చాలు, అందుకు చెప్పాల్సి వచ్చింది ఈ తెలుసుకోవడం గురించి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నన్ను తెలుసుకొని ఆరాధించు. నేనెవరో తెలుసుకొని నా సన్నిధిలో మాట్లాడు. తెలియకుండా అసందర్భ ప్రలాపన అంటారే, తెలియకుండా మాట్లాడొద్దు. అసలు పాత నిబంధన కాలంలో ఎంత భయంకరంగా ఉన్నాయి తెలుసా రూల్స్? అవి కానీ ఇప్పుడు పెట్టామంటే మనలో 90% లేచిపోతాం. వ్యర్థముగా ఆయన పేరు నోట వచ్చించకూడదు ఆ రోజుల్లో, అవునా కదా? మరి బైబిల్ గ్రంథం రాసేటప్పుడు, అంటే బైబిల్ పండితులు చెప్తుంటారు, మనకే తెలీదు, రాసేటప్పుడు యెహోవా అని పేరు వచ్చినప్పుడల్లా వాళ్ళు గబగబా ఆడ పెట్టేసి పోయి శుభ్రంగా స్నానం చేసి, అంటే మడి కట్టుకున్నట్టు అనమాట, శుభ్రంగా స్నానం చేసి దేవుని సన్నిధిలో అవిధేయతలను ఒప్పుకొని అప్పుడు భయంగా రాసేవాళ్ళు. అంటే యెహోవా, అమ్మా ఆయన నామం అంటే ఎంత భయం, ఎంత భక్తి వాళ్ళకి. ఇప్పుడు అంత భయం లేదు. నేను కొంచెం యూత్తో మాట్లాడేవాడిని కాబట్టి కొంచెం మాటలు వెటకారంగా పోతుంది, అందుకని నేను భయపడి ఆపేస్తాను అక్కడికి. దేవునందు ప్రేమైన వల్ల ఇప్పుడైతే అంత భయము లేదు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఏం తెలుసుకోవాలి? మనకు తెలుసు కదా ఆల్రెడీ. యేసు ప్రభు మనకు తెలుసు, యెహోవా మనకి తెలుసు. అయినా దేవుడు తెలుసుకోమని ఏంది అడుగుతున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు మా అమ్మ దగ్గరికి వెళ్ళండి, అమ్మ నీకు నారా చంద్రబాబు నాయుడు తెలుసా అని అడగండి. తెలుసే అంటది. ఎవరమ్మా అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏందా నువ్వు మాట్లాడేదంట? మొన్నే కదా జగన్ ఓడించి ముఖ్యమంత్రి అయ్యాడు. పాపం మీరందరూ మనసులో బాధపడుతున్నారు. మీరు బాధపడుతున్నారా? బాధపడబాకండి. దేవుడు ఎవరిని తీసుకురావాలంటే ఆయన తీసుకొస్తాడు, మనం ఏం చేయలేం. తర్వాత అమ్మా నీకు డాక్టర్ వినోద్ కుమార్ తెలుసా అంటే తెలుసయ్యా నా బిడ్డ కదా అని. ఇప్పుడు ఆ తెలుసుకి ఈ తెలుసుకి తేడా చెప్పండి నాకు, చెప్పండి. ఇద్దరూ తెలుసు అని మా అమ్మ అనింది. ఆ తెలుసుకోవడానికి ఈ తెలుసుకోవడానికి తేడా ఏంటి? ఉందా? తేడా ఉందంటారా? ఉంది. ఏం తెలుసు? నేను పుట్టినప్పుడు ఫస్ట్ ఏమని ఏడ్చానో మా అమ్మకు తెలుసు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మొన్నే ఈ మధ్య నాకు కూతురు పుట్టింది. కూతురు పుట్టంగానే అది ఎట్టేడ్చిందని నేను ఏదో మెడిసిన్ తెమ్మంటే అర్జెంట్ కిందకి నానమ్మ అని ఏడ్చిందంట. అదేంద్ర అన్నేవరు ఇది అనుకున్నాను నేను. అంత పుట్టగానే బిడ్డ నానమ్మ అని ఎట్టే ఆడుస్తుంది అంటే వాళ్ళు అనే దాంట్లో కనిపెడతారన్నమాట, అమ్మమ్మ అనిందే నానమ్మ అనిందే అని.
వాళ్ళకి దాంట్లో అన్ని అర్థాలు, అన్ని శబ్దాలు వినిపిస్తాయి. అంటే పుట్టగానే మనం ఏమని ఏడ్చామో తెలుసు, అవునా కదా? పుట్టగానే ఏడవకపోతే కాళ్ళు పట్టుకొని కిందకి ఏలాడేసి ఈ పైన ఎన్ని బాధలు బాధిందో డాక్టర్ అమ్మ తెలుసు, అవునా కదా? పుట్టిన తర్వాత కూర్చున్నామో లేదు కూడా, కూర్చోకపోతే ఓయమ్మ చాలా డేంజరు. పుట్టగానే మస్టు కూర్చోవాలి. మా ఫస్ట్ వాడు లోపలే మస్టు కూర్చున్నాడు. దాంతో ఎమర్జెన్సీకి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసాం. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, వీ నో ఎవ్రీ డీటెయిల్ అంటున్నాను. ఏ మదర్ నోస్ ఎవ్రీ డీటెయిల్ అబౌట్ హర్ సన్. ఎందుకంటే దేర్ రిలేషన్షిప్ ఈజ్ లైక్ దట్. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, దేవునితో నీ రిలేషను మదర్లాగా సరిపోద్దా? టు బీ ఫ్రాంక్, ఈవెన్ మోర్ దాన్ యువర్ మదర్. ఎందుకంటే ఆయన అలాంటి రిలేషన్ కోరుకున్నాడు కదా. ఆయన ఏమంటున్నాడు, నీ తల్లి నిన్ను మరిచినా, నీ తండ్రి నిన్ను విడిచినా నేను మరువను. ఒకని తల్లి తన బిడ్డను, చంటి బిడ్డను మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. మరి ఆయన అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు మనం రెసిప్రోకేట్ చేయాలి కదా. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. బాగా వచ్చి మీకు కూడా, వెరీ గుడ్. కాబట్టి దేవుడు కోరుకుంటున్నాడు, ఏమని కోరుకుంటున్నాడు? యేసుప్రభు, దేవుడు తెలుసా, మాకు కూడా తెలుసు. మీరు వీధిలో పోయి చెప్పండి, యేసుప్రభు ఏదైనా మాకు కూడా తెలుసు అంటారు. మాకు తెలుసు, మరి ఎందుకు నమ్ముకోవాలంటే తెలుసు, ఏమి చాలా మంది ఉన్నారు, ఆయన కూడా ఒకడు అంటారు. నీకు అలా తెలుసా? అలా తెలిస్తే నువ్వు చేసే ఆరాధన వ్యర్థమైన ఆరాధనే. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, యూ షుడ్ నో హిమ్ ఇన్ పర్సన్. వ్యక్తిగతంగా నీవు ఆయన గురించి ఎరిగి ఉండాలి. అందుకే మన 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 సేవకులు మనల్ని ఏమడుగుతారు, రక్షించబడ్డామన్నారు. యేసుప్రభుని సొంత రక్షకునిగా, ఏమి ఆ మాట, సొంత రక్షకుడు అనే మాట ఎందుకు పడి? రక్షకుడు అంటే సరిపోదా? యేసుప్రభుని లోకరక్షకునిగా అంగీకరించావా అన్నట్టు సరిపోదా? యేసుప్రభుని పాపుల రక్షకునిగా అంగీకరించామంటే సరిపోద్ది కదా. ఏం సొంత రక్షకునిగా అంగీకరించావని ఎందుకు అనాలి? ఇట్ ఈస్ ఏ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునందు ప్రియమైన వారలారా, దేవునితో మనకి పర్సనల్ రిలేషన్షిప్. అందుకే యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. యూ షుడ్ నో హిమ్ ఇన్ పర్సన్. ఎరుగుటే అంటే జస్ట్ పేరు వినడం కాదు. ఎరుగుటే అంటే మీ నాన్న అమ్మ తెలుసుకున్నారు కాబట్టి నువ్వు కూడా వచ్చి మందిరంలో కూర్చొని పాటలు పాడడం కాదు. అర్థమవుతుందా? ఎరుగుటే అంటే మా తాత కూడా పాస్టరే. నేను 10th క్లాస్ అయిపోయింది. మా చర్చిలో బాప్తీసాలు ఇస్తున్నారు. తొట్టి దగ్గర అందరికి బాప్తీసాలు ఇచ్చి లాస్ట్లో నిలబడున్నాడు అనమాట. నిలబడి ఒక డైలాగ్ కొడతారు, ఒకవేళ దేవుడు ఈ సమయంలో ఇంకెవరినైనా ప్రేరేపిస్తున్నట్టయితే, దైవజనుడు ఉన్నాడు, నీళ్లున్నాయి, ఒకవేళ ఆ డైలాగ్ ఎక్కడ కొడుతున్నా నాకు తెలీదు. బట్ నేను పర్సనల్గా ఏమంటానంటే, నాకు భయం వేసింది ఒక్కసారిగా. ఏంద్రా నేను అప్పుడు పిలిచి, ఎందుకు భయం వేసింది చెప్తా. నేను అక్కడ నిలబడున్నాడు. నేను ఎందుకు నిలబడానంటే, వచ్చే వాళ్ళకి చెయ్యి ఇచ్చి పైకి తీస్తున్నాను, గుడ్డ తీసి కప్పి పంపిస్తున్నాను. అక్కడ నిలబడున్నా. ఎవరు ఎస్ అనలా అంటే పిలిచాడు మా తాత, కాలు ఇచ్చాడు. ఎవరు ఎస్ అనలా, నన్ను చూశాడు. రేయ్ ఏమే 10th క్లాస్ అయిపోయింది, రా దిగు అంటున్నాడు. ఓయమ్మ నాయన, ఇంకెప్పుడా నువ్వు బాప్తిసం తీసుకునేది అంటున్నాడు. అప్పటికి నాకు ఇవన్నీ తెలీదు. మా తాత భయంతో దిగేసే, నేను తీసేసాడు మొత్తం నా కాడే. బాప్తిసం అయిపోయింది. అది దేవుని కృపను బట్టి నేను 2006 సంవత్సరంలో ప్రభు నా సొంత రక్షణకి అంగీకరించిన తర్వాత మళ్ళీ తిరుపతిలో నేను బాప్తిసం తీసుకున్నాను రెండోసారి. దానికి కూడా పెద్ద స్టడీ అనమాట, రెండోసారి తీసుకోవచ్చో లేదో అని. అప్పుడు రూపసాద్ నాకు తెలుసు, బ్రదర్ హరిపాల్ అని, ఆయనే వచ్చి నాతో మాట్లాడాడు, దేవుని వాక్యం నుండి చూపించి, ఎస్ యూ కెన్ గో అహెడ్ అని. దేవుని ప్రియమైన వాళ్ళరాగా, దేవుని పర్సనల్గా నీవు ఎరిగావా? 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. నీ దోషములన్నిటినీ క్షమించేశాడు ఆయన. నీ సంకటములన్నిటినీ కుదిర్చాడు. నేనేమంటానంటే, దిస్ ఇస్ ఎ వెరీ సింపుల్, చాలా సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. 103వ కీర్తన ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలామందికి పట్టేసి ఉంటారు, చూడకుండా చెప్పేస్తారు. ఆయన నీ దోషములన్నింటినీ
క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు అంటే ఏంటి మీనింగ్ చెప్పండి? అంటే ఏంటి చెప్పండి మీనింగ్? ఏంటి మీనింగ్ తెలిసి కూడా మళ్ళీ అడుగుతున్నాను అనుకుంటున్నారా? నేను అంతే. ఏంటంటే అర్థం ఏంటంటే, ఆ సచిన్ అన్నకి నేను 1,00,000 రూపాయలు ఇవ్వాలి. సచిన్ అన్నకి 1,00,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే, రే ఇస్తావా సస్తావా అని చొక్కా పట్టుకున్నాడు. అన్న అట్లా అంటాడుగా, చాలా ప్రేమ గలవాడు. పట్టుకున్నాడు. అంతలోపల పాలన్న వచ్చి నా దగ్గరికి వచ్చి చొక్కా విడిపించి నన్ను పక్క తీసుకొచ్చి నేను ఏడుస్తూ అంటే కళ్ళు దూర్చి, నాయన క్షమించేసాను వెళ్ళిపో అని అన్నాడు. ఇదే సందర్భంలో పరుగో నేను. అప్పుడు సచిన్ అన్న పాలన దగ్గరికి వచ్చి, అన్న అని చేతులు నలుపుకుంటున్నాడు. ఎందుకు చెప్పండి మీరు? చెప్పాలి గట్టిగా. అర్థమైపోయిందా? వాడిని క్షమించేసావు, బాగుంది. నా 1,00,000 రూపాయల సంగతి ఏంది? నువ్వు ఇస్తావా? యేసుప్రభుకి క్షమించేశాడు, చాలా సింపుల్గా ఉంది. బట్ క్షమించినందుకు ఆయన ఏం చేయాల్సి వచ్చిందో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను. ఇక్కడ నువ్వేమనుకుంటున్నావు? అబ్బా నా క్షమించేశాడమ్మా, నా అతిక్రమాలన్నీ పోయినాయి అమ్మయ్య అనుకుంటున్నావు. కానీ నీ అతిక్రమ క్రియలను బట్టి ఆయన అక్కడ గాయపరచబడ్డాడు. తర్వాత మన దోషములను బట్టి నలుగుగొట్టబడ్డాడు. తర్వాత మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అది నువ్వు తెలుసుకోవాల్సింది. 103వ కీర్తనలో 2 వచనాలు చదివేసి స్తోత్రం ప్రభావం వచ్చేయడం కాదు. దాని వెనకాల ఉండే జరిగింది ఏందో నువ్వు తెలుసుకోవాలి. దాని వెనకాల ఏం జరిగిందంటే, నీ దోషాలను ఆయన క్షమించాడు, నువ్వు ఫ్రీ అయిపోయావు. కానీ నీ శిక్ష ఆయన మీద పడింది. నీ దోషాలను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు. నీ సంకటములను తీర్చడానికి ఆయన గాయపరచబడ్డాడు. నీ సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. నాకు ఇష్టమైన ఫేవరెట్ మాట ఏంటంటే 4వ వచనం 103, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. హౌ కెన్ దిస్ ఎవర్ బి పాసిబుల్? అసలు ఎలాగ సాధ్యం ఇది? సమాధిలో నుండి నా ప్రాణాన్ని ఎలా విమోచిస్తాడు? నేను అనుకుంటాను, యేసుప్రభు 3వ దినాన్ని తిరిగి ఎందుకు లేచాడంటే, ఎందుకు లేచాడు చెప్పండి? యేసుప్రభు మన పాపాల కోసం చనిపోయాడు. అంతటితో సువార్త అయిపోలేదు. అయిపోయిందా అన్న? అయిపోయిందా? యేసుప్రభు మన పాపాల కోసం రక్తం గార్చి శిలువలో చనిపోయాడు. సువార్త అంతటితో అయిపోలేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మహానుభావులు ఎంతోమంది వచ్చి ప్రజల కోసం చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారమ్మా. వాళ్ళ విగ్రహాలు మీరు ఎతకండి, చాలా కనిపిస్తాయి. యేసు ప్రభు ఒక్కడే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఏం చెప్పడానికి? మరణం పైన నాకు అధికారము ఉంది. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? దేవునందు ప్రియమైన వారలారా, ఆయన మరణాన్ని జయించి ఎందుకు లేచాడంటే, మరణం పైన నాకు అధికారం ఉంది. రేపు నువ్వు మరణిస్తావు. ఎందుకంటే పుట్టినవాడు ప్రతి ఒక్కడు మరణించక తప్పదు. రేపు నువ్వు మరణిస్తావు. అయితే నేను ఎలాగ మరణం పైన విజయం సాధించి లేచానో నిన్ను కూడా తిరిగి నేను లేపుతాను. హల్లెలూయా. మై మెసేజ్ ఎండ్స్ హియర్. దేవునందు ప్రియమైన వారలారా, ఎరిగావా నువ్వు సంపూర్ణంగా? ఎందుకు ఆరాధిస్తున్నావు ప్రభుని? దేవుని ఉత్సాహగానం చేస్తూ మనం సంతోషంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. అయితే దేవుడు ఏమంటాడంటే, తెలుసుకొని నన్ను ఆరాధించు. ఏథెన్స్ పట్టణంలో పౌలుకి ఒక కనపడింది ఒక ప్రదేశం. ఏంది? తెలియబడని దేవునికి. దాన్ని కూడా వాడేసుకున్నాడు సువార్త చెప్పడానికి. అంటే మనం ఇప్పుడు ఆ తెలియబడిన దేవునికి అనేది వాడుకుందాం. మనం తెలియబడిన దేవునికి లాగా నువ్వు ఆరాధన చేస్తే దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. యూ షుడ్ నో హిమ్ పర్సనలీ. ప్రభు నా కోసం ఏం చేశాడు? నా పాపాల కోసం ఆయన శిక్ష అనుభవించాడు. నా దోషాలు ఆయన మీద వేసుకొని నలగొట్టబడ్డాడు. నా అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. ఆయన పొందిన గాయముల ద్వారా నాకు ఆత్మీయ మరియు శారీరక స్వస్థత కలిగింది. ప్రభువుని ఆరాధిద్దాం. స్వరం ముఖ్యం కాకపోవచ్చు, భాష ముఖ్యం కాకపోవచ్చు, భావమే ప్రాముఖ్యమైనది. ప్రభు అంటున్నాడు, వాటికి చూడండి భాష లేదు, స్వరం లేదు, కానీ నేను అప్పగించిన పనిని నమ్మకంగా నిర్వర్తిస్తున్నాయి. నీ ఒకవేళ
ఇక్కడ కొంతమందికి ధైర్యంగా ఆరాధన చేసే ఉండదు, అవునా కదా? నేను కూడా చాలా రోజులు పట్టింది నాకు ధైర్యంగా ఆరాధన చేయడానికి మందిరంలో. కొంతమంది మరి దేవుణ్ణి కలిసి అందరు ఆరాధిస్తారు. నేను ఇప్పుడు మేము వెళ్ళే చర్చిలో కూడా సంఘం అంతా స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తారు. నేను రక్షించబడిన మందిరంలో సపరేట్గా ఒక్కొక్కరు ఆరాధిస్తారు. ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులు ఆ కింద వచ్చినలో ఉంది, దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు. బట్ అందుకే నేనేమంటున్నా అంటే భావం ముఖ్యం. ఏంటది? ప్రభువా, నువ్వు అప్పగించిన పనిని నమ్మకంగా అంతం వరకు నిర్వహిస్తా, దట్ ఈజ్ వర్షిప్. నెంబర్ 2 ఏంది? యుక్తమైన సేవతో నేను నిన్ను ఆరాధిస్తా. ఏంటది? ప్రజెంట్ యువర్ బాడీస్ యాజ్ లివింగ్ సాక్రిఫైస్. ప్రభువా, నా పెదవులే కాదు, నా హృదయాన్ని, నా దేహాన్ని నీకు సజీవ యాగంగా సమర్పించుకొని నిన్ను ఆరాధిస్తా. 3వది, ప్రభువా, తెలియబడిన దేవుణ్ణి ఆరాధించినట్టు కాదు. ఎట్లా? మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారం. ఎవరైనా? నా రక్షకుడు, నా విమోచకుడు, నన్ను పాపపు బంధకం నుండి విడిపించిన దేవుడు, నిత్య జీవానికి నన్ను వారసునిగా చేస్తుండు. ఒక దినా నేను చనిపోతాను, అయితే తిరిగి నన్ను సజీవునిగా లేపే దేవుడు. అందును బట్టి నేను ఆయన్ను ఆరాధిస్తాను. ఈ కొద్ది మాటలతో మనం దేవుణ్ణి ఆరాధించుకుందాం.